సార్ రా వెనకాల రండిపా వెనకాల కొట్టినప్పా బ్యాక్ వచ్చేయండి మనం పోతే ఆ రోడ్డు వినోద్ ఇంట్రా సైడ్ రా రౌండప్ చేస్తాం నిండప అందుకొని ఇంత రౌండప్ చేస్తాం ఈ టైప్లో ఉండిపోతాం నిండప చాలదా చాలదన్నా అదన్నా ముద్దాలతో కలిసి బ్యాటరీ డౌన్ పక్కన ఉండండి కాలేజ్ పక్కన నాయలపేటలో పట్టుకున్నారు. ఏం పేరు సార్ ప్రశ్న పంజాని పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త బూరిబల్లిలోని ఎస్టీ కాలనీలో ఉంటున్న ఒక మైనర్ గర్ల్ 13 years అమ్మాయిని వాళ్ళ తండ్రి జనరల్ ఫస్ట్న ఆ విలేజ్కి వెళ్ళి ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మతో పాటు అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ అతని యొక్క అమ్మ ముగ్గురు కలిసి చికెన్ తీసుకొచ్చినప్పుడు అది తాగిన ఒత్తిళ్ళు ఆ అమ్మాయిని బలవంతంగా ఆ దగ్గరలో ఉన్న మామిడి తోపులు తీసుకొని పోతుంటే వాళ్ళమ్మ అడ్డుపడింది. వాళ్ళమ్మను బాగా కొట్టి తరిమేసి అక్కడి నుంచి వెళ్ళి ఆ పాప పైన అఘాయిత్యం చేశాడు. ఆ లోపు ఆమె వాళ్ళ బంధువులు పిలుచుకొస్తే వాళ్ళ బంధువులు ముందర ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళినాక జరిగిన సంగతి చెప్తే దాంతో వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఈ విషయం పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో ఇతను ఆ పాప పుట్టినప్పుడే వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఇతను చౌడేపల్లి బోయకొండ గంగమ్మ అక్కడికి వెళ్ళి టెంపుల్ దగ్గర అక్కడ ఉన్న ఎస్టీ గారి అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయినాడు. వాళ్ళ నాన్నమ్మ మాత్రం ఆ అమ్మాయిని వాళ్ళ కూతురి ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటూ ఉండింది. ఇక ఎప్పుడో ఒకసారి 1 years ఒకసారి 2 years ఒకసారి వచ్చిపోయేవాడు. మొన్న జనరల్ ఫస్ట్ సందర్భంగా 1 year తర్వాత ఎప్పుడో వచ్చి తీసుకున్నప్పుడు ఈ రకంగా అఘాయిత్యం పాల్పడినాడు. ఈరోజు ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పైన అన్ని రకాల సాక్ష్యాధారాలు సేకరించినాము. ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాము. మైనర్ గారి పైన మానవ కేసు ఎనీ మైనర్ గారు
సార్ బాగా పరిహారం ఏమన్నా ప్రభుత్వం నుంచి వస్తుంది? ప్రభుత్వానికి ఎస్పీ గారు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఈరోజు ఎస్పీ కలెక్టర్ ఆఫీస్కి పంపడం జరిగింది. నష్టపరిహారం కూడా మంచి అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మాట్లాడితే పాపకు కావాల్సిన ఆరోగ్యానికి అయితే ఏముంది, నెక్స్ట్ ఫ్యూచర్కి అయితే ఏముంది, ఆ పాపకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు గవర్నమెంట్ వైపు నుంచి అందుతున్నాయి. ప్రస్తుతానికి 2.5 lakh అమౌంట్ కూడా ఆ అమ్మాయికి శాంక్షన్ చేయడం జరిగిందని మాకు కలెక్టర్ ఆఫీసర్ తెలిసింది. ఇంకా కూడా ఆ అమ్మాయికి సహాయ సహకారం అందించి ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుండేలాగా అన్ని రకాలుగా చూసుకొని చెప్పి నాకు ఆర్డీఓ గారికి అందరికీ గవర్నమెంట్ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ రావడం కూడా జరిగింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు శిక్షలు ఎలా ఉంటాయి సార్? ఇందులో కఠినమైన శిక్షలు ఒక 50 జీవ కారాగార శిక్షతో పాటు చిన్న చిన్న మైనర్ కలిపినప్పుడు మరణ శిక్ష దాకా దగ్గర నేర్పేమో ఆ అమ్మాయికి బాగానే ఉంది. బట్ మెంటల్లీ డిస్టర్బ్ అయి ఉంటుంది ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి. అందులో తండ్రి చేత అనుకున్నప్పుడు ఆ మానసిక స్థితి వర్ణించడానికి చెప్పడానికి వీలు కాని స్థితి ఉంటుంది. ఆ మెంటల్ షాక్లో చాలా సఫర్ అవుతూ ఉంటుంది. కేసులు ఒకటే ఇతను భార్య చనిపోయినప్పటి నుండి బాధ్యత లేకుండా ఆమెతో ఆ అమ్మాయికి ఎటువంటి అనుబంధం లేకుండా ఉన్నాడు.